సార్ ఆయన్ని చూసారా సార్ చిరంజీవి గారి విశ్వంబర గారు ఫస్ట్ సింగిల్? చూశానండి. ఓకే, ఎట్లా ఉంది సార్? బాగుందండి. ఓకే. బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు? అంటే సాంగ్స్ బాగున్నాయి. ఉమ్, సాంగ్స్ లో లిరిక్స్ బాగున్నాయండి. ఓకే. మేజర్ లిరిక్స్ చాలా వినసొంపుగా ఉన్నాయి. మీనింగ్ఫుల్ గా ఉన్నాయండి. ఆ, లిరిక్స్ బాగా రాశారు ఓకే. రామశ్రీ గారు. రామజోగయ్య శాస్త్రి గారు గారు సరస్వతి పుత్ర అవునండి. మార్క్ కనిపించిందా? కనిపించిందండి. సాంగ్ లో ఓకే, అయితే ఓకే. కనిపించింది. కిరవాణి గారు ఫస్ట్ సాంగ్ కాబట్టి మ్యూజిక్ ఎలాగిస్తారో చూడాలండి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటదన్నా చూడాలి. ఉమ్, ఫస్ట్ సాంగ్ కాబట్టి అది దేవుడికి సంబంధించిన సాంగ్ కాబట్టి ఉమ్, పర్లేదు అనిపించింది. ఓకే. అది కూడా బాగుంది. ఇంకా ఉమ్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటది, మిగతా సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఉమ్. అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా అయిపోతుందండి. అంటే హనుమాన్ జయంతి రోజు ఆ సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఎట్లా ఉంది ఆ vibe? బాగుందండి. రాములు వారు హనుమాన్ జయంతి అంతా సెంటిమెంట్ కాబట్టి ఉమ్, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. ఓకే. బాగుంది సాంగ్ అయితే. సో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వశిష్ఠ గారు మళ్ళా సెకండ్ ఫిలిం కదా, ఎలా ఉండబోతున్నాయి ఎక్స్పెక్టేషన్స్? బాగుందండి. వశిష్ట కూడా అంటే ఇంత ముందు తీసిన సినిమాలు కూడా ఆ టైప్ ఆఫ్ జానర్స్ తీశారు కాబట్టి అవును. మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. పక్క హిట్ వైబ్ అయితే కనబడుతుందా? ఇటువైపు అయితే కనిపిస్తుందండి. సినిమా హిట్ అయితే అవుతుందండి. వైపు అయితే ఉంది. చిరంజీవి గారి లుక్స్ కానీ గ్లామర్ కానీ ఉమ్. యంగ్ గానే బాగానే కనిపిస్తున్నారు. దాన్ని బట్టి ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఇంకా హైప్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.